వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు సిబిఐకి ఏదో మొత్తానికి ఒక మంచి ఆధారం అయితే దొరికినట్లుంది. దానికి సంబంధించి డబ్బు వ్యవహారానికి సంబంధించి ఏదో దొరికితే ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ ఈడీ సోదాలు చేయడంతో పాటు ఇంతకుముందు సిబిఐని ఎవరైతే బెదిరించారో 2019 తర్వాత కేసులు అంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు బెదిరింపులు, అలాగే ఆ కేసు ముందుకు వెళ్ళనివ్వకుండా బెదిరింపులు ఏదైతే పడ్డారో ఇప్పుడు సిబిఐ దీని గురించి కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఆ బెదిరించినటువంటి పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎంక్వైరీ అయితే ముందుకు చేస్తుంది. ఆ బెదిరించినటువంటి కారణాలను కూడా ఇప్పుడు ఇందులోకి అన్వయించుకొని ఈ యొక్క కేసును ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ 40 కోట్ల రూపాయలు మొత్తానికి చేతులు మారాయి. ఈ 40 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? ముఖ్యంగా దానికి సంబంధించి 4 కోట్ల రూపాయలు ఎవరైతే చంపారో వాళ్ళ చేతికి వెళ్ళాయి. వాళ్ళకి ఎవరిచ్చారు, అసలు ఎవరు చంపమన్నారు, ఏంటి అనే దాని మీద ఇప్పుడు ముఖ్యంగా ఫోకస్ అయితే పెట్టారు. అందుకే అవినాష్ రెడ్డికి చెందినటువంటి 6 ప్రదేశాల్లో ఈడీ మొన్న సోదాలు చేసింది. ఈ సోదాలు చేయడం, ఈ 40 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివరాలు కనుక్కోవడంతో ఇప్పుడు బయటికైతే వస్తున్నటువంటి వార్త ఏంటంటే అవినాష్ రెడ్డి గురించో మొత్తానికి ఈ వివేకానంద రెడ్డి హత్య గురించో మొత్తానికి ఏదో కీలకమైనటువంటి ఆధారం దొరికింది సిబిఐకి. ఆ ఆధారంతో ఇప్పుడు ఈడీని ప్రయోగించింది. కాబట్టి త్వరలోనే దొంగ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మరి ఎవడో ఒకడైతే చంపి ఉంటాడు కదా, అది తెలుగుదేశం వల్ల లేకపోతే వైసీపీ వల్ల ఎవరో ఒకరైతే చంపి ఉంటారు. ఆరోపణలు పక్కన పెడితే ఆధారాలు అయితే కంపల్సరీగా కావాలి. కాబట్టి దీనికి సంబంధించి ఆ చంపినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో దొరికాడు. కానీ ఈ సూత్రధారులు ఎవరు అనే దాని మీద కూడా ఇప్పుడైతే ఎంక్వైరీ జరుగుతోంది. కాబట్టి అవినాష్కి ఖచ్చితంగా ఉచ్చుబిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగని అవినాశే చంపాడనడానికి ఆధారాలు లేవు. కాకపోతే ఆయన ఇంట్లో మాత్రమే సోదాలు చేయడానికి కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. చాలామంది విశ్లేషకులు కూడా అదే అంటున్నారు. అందరూ కూడా ఇప్పుడు అవినాష్ ఇంటి మీదే వేలు చూపిస్తున్నారు.